వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరుగుతున్న సేల్లో మేమైతే ఒక ల్యాప్టాప్ని పర్చేస్ చేసాము. అదైతే మాకు డెలివరీ అయిపోయింది. ఓపెన్ చేసి ఏం పర్చేస్ చేసామో అండ్ అది ఎలా ఉన్నది అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిలన్నిటిని మీరు చూడండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వచ్చేసి యాపిల్ 2025 మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్ అనమాట. మేమైతే దీన్ని అమెజాన్లో పర్చేస్ చేసాము. సేల్ జరుగుతుంది కదా, కొంచెం డిస్కౌంట్ ప్రైస్లో అండ్ కార్డ్ ఆఫర్స్లో మాకైతే మంచి ప్రైస్కే వచ్చింది. ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. పైన ఒక బాక్స్ ఉంది, అందులో ఇంకొక బాక్స్ ఉంది. దాన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాము. ప్రొడక్ట్స్ లైక్ మొబైల్స్, వాచ్ అండ్ ఎయిర్ పాడ్స్ అయితే యూస్ చేసాం, కానీ ల్యాప్టాప్ అయితే ఇదే ఫస్ట్ టైం పర్చేస్ చేయటం. ఓపెన్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. బాక్స్ లోపల మనకు ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే ఉంది. సో ల్యాప్టాప్ బాక్స్ అయితే ఈ బాక్స్ లోపల ఉంది. టోటల్ మనకి 2 బాక్సెస్ వచ్చాయి. ల్యాప్టాప్ బాక్స్ బయట, ఇది మన మ్యాక్బుక్ బాక్స్. పైన ల్యాప్టాప్ డిస్ప్లే చేసింది ఇమేజ్ అండ్ పక్కన కూడా మ్యాక్బుక్ ఎయిర్ అని రాసింది. దాని స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ అంతా బాక్స్ పైన మెన్షన్ చేసింది. సో ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. మేము తీసుకున్నది 13" మ్యాక్బుక్ ఎయిర్ ల్యాప్టాప్, 8GB ర్యామ్ అండ్ 256GB మెమరీ. ఐఫోన్స్కి కానీ లేదా యాపిల్ వాచెస్కి కానీ సెక్యూరిటీ సీల్ ఇస్తారు కదా, మ్యాక్బుక్ కూడా అలాగే సెక్యూరిటీ సీల్ అనేది ఉంది. అదైతే ఓపెన్ చేసేస్తున్నాము. అయితే తీసేసాము. ఇప్పుడైతే ల్యాప్టాప్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. హీర్ ఈస్ అవర్ మ్యాక్బుక్కి పైన కూడా ఇంకొక కవర్ ఉంది. అదైతే ఓపెన్ చేస్తున్నాము. ఆ కవర్ని పైకి లిఫ్ట్ చేస్తే మనకి ల్యాప్టాప్ కూడా వచ్చేస్తుంది. స్టడీగా ఉండడానికి బ్యాక్ సైడ్ 4 రబ్బర్ గ్రిప్స్గా కూడా వచ్చాయి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్. లుక్ అయితే చాలా బాగుంది. నేను తీసుకున్నది లేటెస్ట్ మోడల్, 2025 మోడల్. ఇది తో పాటు బాక్స్లో మనకి కేబుల్ వచ్చింది, ఛార్జింగ్ చేసుకునే కేబుల్. దాంతోపాటు ఒక మాన్యువల్ లాగా వచ్చింది అండ్ అడాప్టర్ కూడా వచ్చింది. మాన్యువల్లో మ్యాక్బుక్ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు సెటప్ అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లాగా అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అడాప్టర్. ఆ కేబుల్ ఆ అడాప్టర్కి కనెక్ట్ చేసి మనం మ్యాక్బుక్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఆర్డినరీ ల్యాప్టాప్స్కి అయితే 3 పిన్ లావ్ ప్లగ్ వస్తుంది కదా, దీనికైతే ఇలా 2 పిన్స్తో అడాప్టర్ కొంచెం లావుగా వచ్చింది. ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము. ఓపెన్ చేసిన వెంటనే అదే ఆన్ అయిపోయింది. స్క్రీన్కి ఏం స్క్రాచెస్ పడకుండా ఒక థిన్ పేపర్తో అయితే వచ్చింది. దాన్ని అయితే తీసేస్తున్నాము అండ్ ల్యాప్టాప్ ఇనిషియలైజేషన్ అయితే స్టార్ట్ అయింది. హలో అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో స్క్రీన్ పైన అయితే వస్తూ ఉంది. స్టార్టెడ్ దగ్గర ప్రెస్ చేసి మనం ల్యాప్టాప్ని అయితే సెటప్ చేసేసుకోవచ్చు. లాంగ్వేజ్ అండ్ రీజన్ సెట్ చేసుకున్న తర్వాత డేటా ట్రాన్స్ఫర్ గురించి అడుగుతుంది. ఎగ్జిస్టింగ్ మ్యాక్ నుంచి ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలా లేదా ఎంటీగా సెట్ చేసుకోవాలా అని. నెక్స్ట్ అయితే యాక్సెసిబిలిటీ గురించి అండ్ అందులో ఉన్న ఫీచర్స్ గురించి అయితే అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి వైఫైకి కనెక్ట్ చేసుకోమని చెప్తుంది. తర్వాత డేటా అండ్ ప్రైవసీ సెట్టింగ్స్ గురించి చెప్తుంది. మనం ఇందులో మ్యాక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాపిల్ మొబైల్ కానీ యూస్ చేస్తుంటే యాపిల్ అకౌంట్ ఉంటుంది కదా, అది డిఫరెంట్. అండ్ ఈ ల్యాప్టాప్కి సంబంధించిన మ్యాక్ అకౌంట్ ఇది డిఫరెంట్. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాపిల్ అకౌంట్కి సైన్ ఇన్ అవ్వమని అడుగుతుంది. ఇది మనం రెగ్యులర్గా మొబైల్స్లో యూస్ చేసే అకౌంట్. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ కూడా తీసుకుంది. ఇది అక్కడ టచ్ చేయమని చెప్తుంది. సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత మన మ్యాక్బుక్ అయితే రెడీ అయిపోయింది. వెల్కమ్ టు మ్యాక్బుక్ అనే మెసేజ్ వచ్చి డెస్క్టాప్ అయితే ఓపెన్ అయింది. ఇలా ఉంటుంది మ్యాక్బుక్ డెస్క్టాప్ వ్యూ. మాకు ఇది ఫస్ట్ టైం చాలా డిఫరెంట్గా అనిపించింది. రెగ్యులర్గా యూస్ చేసే విండోస్ ల్యాప్టాప్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇదే కొత్త అలవాటు చేసుకోవాలి. సో ఏమేమి ఉన్నాయా అని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సాఫారీ బ్రౌజర్, మెసేజెస్, ఫేస్ టైమ్, ఇంకా ఫొటోస్లో వచ్చేసి మన మొబైల్తో సింక్ అయిపోయి ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో అండి. రీసెంట్గా మేము తీసుకున్న యాపిల్ 2025 మ్యాక్బుక్ ఎయిర్ 13" యాపిల్ M4 చిప్ విత్ 10 కోర్ CPU అండ్ 8 కోర్ GPU, 16 GB ర్యామ్ అండ్ 256 GB మెమరీ, స్కై బ్లూ కలర్ ఇది. దీనైతే మేము అమెజాన్లో పర్చేస్ చేసాము. పర్చేస్ చేసిన 3 డేస్కి అయితే డెలివరీ అయింది. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.